ధార్మిక కార్మిక క్షేత్రం రాజన్న సిరిసిల్ల జిల్లా వార్తల సమాహారం ఎస్ఎస్ న్యూస్ కి స్వాగతం। ఈ రోజు వార్తలు। తెలంగాణ రాష్ట్రానికి 1 కోటి ఎకరాలకు సాగునీరు అందించే అన్నపూర్ణ రిజర్వాయర్ మధ్యమానేరు ప్రాజెక్టులు ఇల్లంతకుంట మండలంలో ఉన్నప్పటికీ ఇక్కడి రైతులకు సాగునీరు అందక కన్నీళ్లే మిగులుతున్నాయని రైతులు అన్నమోత్ రామచంద్ర అంటున్న ప్రభుత్వానికి స్థానిక ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణకు కనువిప్పు కలగడం లేదని మానకొండూరు మాజీ ఎమ్మెల్యే డాక్టర్ రస్మై బాలకృష్ణ అన్నారు। రంగనాయక సాగర్ LM6 కెనాల్ నిర్మాణం చేపట్టాలని రైతులు పెద్దలింగాపూర్ సబ్ స్టేషన్ వద్ద గత 10 రోజులుగా రిలే నిరాహార దీక్ష చేస్తుండగా సంఘీభావం తెలిపారు। అనంతరం ఇల్లంతకుంట మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రస్మై బాలకృష్ణ మాట్లాడుతూ చుట్టూ నీళ్లున్న ఇల్లంతకుంట మండలం రైతులకు చుక్కనీరు దొరకడం లేదన్నారు। అన్నపూర్ణ మధ్యమానేరు రంగనాయక సాగర్ నుంచి తెలంగాణలోని 1 కోటి ఎకరాలకు సాగునీరు అందిస్తున్న ఇక్కడి రైతులకు నీళ్లు కరువయ్యాయని కిలోమీటర్ దూరం కాలువ పనుల కోసం 1.25 కోట్ల నిధులు ఆర్థిక శాఖలో క్లియరెన్స్ చేస్తే కాంట్రాక్టర్ కాలువ పనులు ప్రారంభిస్తాడని, కానీ స్థానిక ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణకు రైతు సమస్యలపై చిత్తశుద్ధి లేదన్నారు। గత 10 ఏళ్ల కాలంలోనే నేను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో బోటి మీద పల్లి దగ్గర ఫారెస్ట్ క్లియరెన్స్ లేకున్నా కిలోమీటర్ దూరం పైపుల నిర్మాణం చేయించామని, ఇప్పుడున్న ఎమ్మెల్యే కాలువ ఎందుకు తవ్వించడం లేదన్నారు। పంటలు ఎండుతున్నా కనకరించేవారు లేరని, గత ప్రభుత్వ హయాంలో మానకొండ నియోజకవర్గంలోని ఇల్లంతకుంట గన్నేరువరం బెజ్జంకి మండలాల్లో కాలువలు తవ్వించి 1,00,000 ఎకరాలకు సాగునీరు ఇవ్వడం జరుగుతోందని పేర్కొన్నారు। కాలువ పనులు ప్రారంభించారని పెద్దలింగాపూర్, దాచారం, రామోజీపేట, చిక్కుడువానిపల్లి, తంగళపల్లి మండలంలోని వివిధ గ్రామాల రైతులు రిలే నిరాహార దీక్ష చేస్తున్న ప్రభుత్వం ఎందుకు పట్టించుకోకుండా ఉందన్నారు। వచ్చినావు నీ వాళ్ళే దాని అన్ని పార్టీలలో ఉన్నారు, దయచేసి నేను మళ్ళీ అది కూడా చెప్తా ఉన్నా, అన్ని పార్టీలలో కూడా ఉన్నారు। ఒక్క నిమిషం 10 నిమిషాలు కూడా నువ్వు పరామర్శకి వెళ్ళి కనీసం మరి ఎందుకు కూర్చున్నారు ఎండాకాలం పూట, మరి నేను ఏదో ప్రయత్నం చేస్తా, నేను రేపు పొద్దుగాల నేను మంత్రి గారిని కలుస్తా, మీకు పైసలు ఇప్పించే ప్రయత్నం చేస్తాను, ఒక్క మాట కూడా నువ్వు ఎందుకు అనలేకపోతున్నావు, 4 అడుగులు నువ్వు ఎందుకు పోలేకపోతున్నావు, ఇంకా చాలా బాధాకరం అనిపించింది। నిన్న మొన్న ఈ ఇల్లంతకుంట మాట వచ్చి బాడీ ఫ్రిడ్జర్ అట చచ్చిపోతే పీనుగలు ఖరాబు కాకుండా మీరు సాగుర్రి, ఇగో దీనిలో పెట్టుర్రి, శవాల నీళ్ళ నూగుర్రి, ఫ్రిడ్జ్లో పెట్టుకున్నట్టు కూరగాయలు పెట్టుకున్నట్టు ఇళ్ళలో పెట్టుకోరా అని చెప్పేసి అది వచ్చిపోయినవు తప్ప మరి గడిపోయి వాళ్ళని పరామర్శించలేదు। గిదాను చచ్చిపోతే శవాలను కాపాడుకోవడానికి పీనుగు ఖరాబు కాకుండా అని చెప్పేసి ఇలా గవి మంచుతున్నావు తప్ప వాళ్ళని సావకుండా చూడాల్సినటువంటి బాధ్యత నీకు లేదా? అంటే రైతులకు ఇది నువ్వు గిఫ్ట్గా ఇస్తున్నావా? ఇగో మీరు నాడికి రాను, ఇగో మీరు చచ్చిపోతే ఇగో గిది పెట్టిపోతున్నా, ఇగో ఇది మీకు ఇస్తారని చెప్పిపోతున్నావా? కనీసం సోయి ఉండాలి కదా, కనీసం ఆలోచన ఉండాలి కదా। నేనేమంటాను, నేను నమ్మకంతో 10 సంవత్సరాలు నాకు ఆధార్ నీకు ఓట్లు వేసినప్పుడు నీ ఆలోచన ఎంత గొప్పగా ఉండాలని చెప్పేసి నేను నారాయణ గారిని నేను అడుగుతా ఉన్నా। కాబట్టి ఇప్పటికైనా ఈ సమస్యకు పరిష్కారం చూపించండి దయచేసి। వాళ్ళు ఒకటే కోరుకుంటున్నారు, సార్ మాకు ఏ పార్టీతో సంబంధం లేదు సార్, ఈ సమస్యకు పరిష్కారం కావాలని చెప్పేసి వాళ్ళు రైతులు కన్నీళ్లు పెడుతున్నటువంటి దృశ్యం అక్కడ కదిలిపోతా ఉన్నది। మరి నువ్వు పోవాల్సినటువంటి బాధ్యత నీకు ఉన్నది కదా, గతంలో మీకు ఇట్లా ఊకోలేదే, ఇలా ఇదొకటే సమస్య కాదు, ఇలా నీళ్ళు అయిపోతా ఉన్నాయి, రేపు బిక్కవాగు ఎండిపోతా ఉన్నది, వరి పొట్టకొచ్చింది, ఇలా వేలాది ఎకరాల బిక్కవాగు పరిహార ప్రాంతంలో గతంలో కూడా మనం చూసినాం ఎండాకాలంలో ఎట్లాంటి పరిస్థితుల్లో మనం నీళ్ళు ఇచ్చినామో, రేపో మాపో బిక్కవాగు ఎండిపోయిందని అనుకో, ఆ రైతుల పరిస్థితి ఏంది నువ్వు ఆలోచించినవా? రేపు అన్నపూర్ణకే మొత్తం డెడ్ స్టోరేజ్కి వచ్చినది, రేపు అన్నపూర్ణను నమ్ముకొని వేలాది ఎకరాల కింద ఉన్నాయి, మరి వాళ్ళ పరిస్థితి ఏందో ఒకసారి నువ్వు ఆలోచించినవా? రేపు మిడ్ మానేరు నుంచి అన్ని కిందికి లోయర్ మానేరు నీళ్ళు వెళ్ళిపోతున్నాయి, అక్కడి నుంచి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆయన దాకా నీళ్ళ శాఖ మంత్రి దాకా నీళ్లు పోతా ఉన్నాయి, కనీసం నీకు ఏమైనా సోయిన దాన్ని మేము అడుగుతా ఉన్నాం। పొద్దస్తమానము కమిషన్లు ఎవరి దగ్గర వస్తాయి, పైసలు ఎవరి దగ్గర వస్తుంది, ఎవరిని ఎట్లా తిట్టాలి అని ఇదే దీని మీదనే ధ్యాస తప్ప నీళ్ళ మీద నీకు ఉన్నదా అని చెప్తా ఉన్నా। నువ్వు ఒక ఎమ్మెల్యే ఈ ప్రాంత అధికారులు కూర్చునే పెట్టుకో, రివ్యూ చేసుకో, ఇలా మిడ్ మానేలు ఎన్ని నీళ్లు ఉన్నాయి, లోయర్ మానేలు ఎన్ని నీళ్లు ఉన్నాయి, ఆ తోటపల్లిలో ఎన్ని నీళ్లు ఉన్నాయి, రంగనాయక సాగర్ నుంచి ఎట్లా నీళ్ళు వస్తున్నాయి అని చెప్పేసి ఆలోచనతోనన్నా నీకు ఉండాలి కదా। నువ్వు చేయాల్సిన పనికి ఇదే, నేర్చుకో, నువ్వు నేర్చుకో, దావతులకు ధూమ్ధాములకు నువ్వు పోయి బ్రహ్మాండంగా చేసుకుంటే చేసుకో, ఎవరికి అభ్యంతరం లేదు, కానీ చాలా బాధాకరమైన విషయము నువ్వు ఇల్లంతకుంట మండలకు వచ్చి ఫ్రిడ్జ్లు బాడీ ఫ్రిడ్జ్లు పంచిపోయినావు తప్ప ఒక పరామర్శకు పోలన్నటువంటి దుర్మార్గమైనటువంటి నీ మనస్తత్వానికి అద్దం పడుతూ ఉన్నది। నీకు మనుషుల మీద ఎందుకు ఇంత ఇగో ఉన్నదో, ఇల్లంతకుంట మండలం మీద నీకు ఎందుకు ఇంత కక్ష ఉన్నదో మాకు అర్థమైతలేదు। దయచేసి రైతులను బతికించమని కోరుతా ఉన్నాం, కాబట్టి వాళ్ళు కూడా కార్యాచరణ తీసుకుంటా ఉన్నారు। మేము మళ్ళీ చెప్తా ఉన్నాం, గతంలో మేము ఫారెస్ట్ క్లియరెన్స్ లేకపోవడంతో 1 సంవత్సర కాలం పెండింగ్లో జరిగింది తప్ప అప్పటి కనుక ఫారెస్ట్ క్లియరెన్స్ ఇచ్చినట్టుంటే అప్పటికే మేమే పూర్తి చేసేవాళ్ళం। ఇలా వందల కోట్లతోని మిడ్ మానేరు కట్టి లోయర్ మానేరుకు నీళ్లు తీసుకొని పోయి అన్నపూర్ణ కంప్లీట్ చేసుకొని, తోటపల్లి కంప్లీట్ చేసుకొని, రంగనాయక సాగర్ కంప్లీట్ చేసుకొని నీళ్ళు ఆడి తీసుకొని ఇలా పెద్దలికప్పుడు మళ్ళీ బతుకమ్మ చెల్లకు నీళ్లు తీసుకొస్తే ఇలా మత్తడి దుంకుతా ఉన్నది। ఇవొక ఇంత పని చేసి పెట్టిన నేను ఒక 10 సంవత్సరాల కాలంలో కరువు అనే పదానికి అర్థం లేకుండా చేసిన ఇల్లంతకుంట మండలంలో। ఇలా నువ్వు వచ్చి మార్పు అంటే ఇదేనా? మళ్ళీ కరువు తీసుకురావడమే మార్పు అని మేము అడుగుతా ఉన్నాం। రైతులు ఆత్మహత్యలు చేసుకోవడం మార్పు అని మేము అడుగుతా ఉన్నాం। ఇలా ఏ ఒక్కటి కూడా చక్కగా లేదు, ఇంతో అంతో రైతుల కింద రుణాలను ఇచ్చు,
ఆపదకో సంపదకో ఎట్లాగో నీ పెట్టుబడి రాదు, నువ్వు 15,000 ఇస్తా అన్నావు రైతుకు, అది 12 తీసినావు. ఆ 12 వాడు ఎకరం అన్నావు, అద్దగుంటా అన్నావు, 3 ఎకరాలు అన్నావు, ఎవరికి వస్తుంది చెప్తే ఎవరిని అడిగినా నాకు అసలేదు అని చెప్పినావు. ఇక రుణమాఫీ అన్నావు, అది ఎవరికి వచ్చిందో కూడా తెలుస్తలేదు, నాకు రాలే అని చెప్తా ఉన్నారు. ఇక అనేకంగా ఉన్నాయి. ఇవాళ సన్నవాళ్ళకు బోనస్, అన్ని వాళ్ళకి 500 బోనస్ అన్నారు, ఎక్కినాక సన్నవాళ్ళకి 500 రూపాయలు అన్నారు, 500 కూడా చాలా మంది రైతులకు రాలేదు. మరి ఈ పరిస్థితులలో భార్య మెడల మీద పుస్తకాలు ఉదబెట్టుకొని ఎరువు కోసం ఎరువు తీసుకొస్తామంటే ఎరువు దోకపోతే ఇలా బ్లాకులల్లా యూరియా బస్తాలు కొనుకొచ్చుకొని చల్లుకుంటా ఉన్నారు. ఇలా అట్లాంటి సొసైటీల ద్వారా ఎరువులు ఇంత సప్లై చేసి ఇంత కొనుగోలు కేంద్రాలు పెట్టుకొని సకాలంలో కొనుగోలు చేసి రైతులకు పైసలు అందిద్దామన్నటువంటి సొసైటీని కూడా లేకుండా చేసినవే ఇల్లంతకుంట మండలంలో. ఇల్లంతకుంట మండలంలో 2 సొసైటీలు ఉన్నాయి. మరి ఈ 2 సొసైటీలో కూడా నాకు అర్థమైతలేదు. ఒక విచిత్రం ఉన్నది. మీ ప్రభుత్వమే కదా పొడిగించింది, మీ ప్రభుత్వమే కదా. మళ్ళీ ఎన్నికలు పెడితే రైతులు ముళ్ళుగారాలతో ముడ్లలో కొడతారు. ఏ రైతు కూడా మనకు ఓటేసే పరిస్థితులు లేదు కాబట్టి ఓటింగ్కు భయపడి ఎన్నికలు నిర్వహించకుండా సొసైటీకి మళ్ళా 5-6 నెలల కాలాన్ని నువ్వు పొడిగించిన కాలం అయిపోయినప్పుడు, మరి పొడిగించినప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా అందరికి వర్తించాలి కదా ఈ జీవో. మరి అటు సిరిసిల్లలో ఇచ్చేసిరు, వెమ్లవాడలో ఇచ్చేసిరు, మరి ఇల్లంతకుంటలా ఏం పాపం చేసిరు అని అడుగుతున్నా. రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీస్ అధికారిగా బాధ్యతలు స్వీకరించిన గీతే మహేష్ బాబా సాహెబ్ ను సిరిసిల్ల పట్టణ ప్రెస్ క్లబ్ సభ్యులు మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. జిల్లా ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన మహేష్ ను సిరిసిల్ల ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు ఆకుల జయంతి ఆధ్వర్యంలో సభ్యులు మర్యాదపూర్వకంగా ఎస్పీని కలిసి పూల బొకే మెమోంటో అందించి శుభాకాంక్షలు తెలిపారు. ప్రెస్ పోలీస్ సమన్వయంతో పనిచేస్తూ జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో రాణింప చేసుకుందామని నూతనంగా బాధ్యతలు స్వీకరించిన ఎస్పీ మహేష్ బాబా సాహెబ్ పిలుపునిచ్చారు. తెలంగాణ సాయుధ పోరాటం రావడానికి భూమి భుక్తి విముక్తి కోసం పోరాడి అమరుడైన దొడ్డి కుమరయ్య స్ఫూర్తిని చాటి చెప్పడం కోసమే ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేసినట్లు గూడెం కురుమ సంఘం సభ్యులు తెలిపారు. ముస్తాబాద్ మండలం గూడెంలో కురుమ సంఘం ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేయబోయే దొడ్డి కుమరయ్య విగ్రహ ఏర్పాటుకు భూమి పూజ చేశారు. కురుమ సంఘం అధ్యక్షుడు దగ్గు నవీన్, బెద్ర శ్రీనివాస్, బట్టు తిరుపతిలో గ్రామస్తులతో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 7వ నిజాం రాజు మీరు ఉస్మాన్ కాలంలో తెలంగాణ ప్రజలు దుర్భరమైన పరిస్థితిని ఎదుర్కొంటున్నారని, ఆ సమయంలో దేశముఖులు దేశపాండేలు దొరలు పెట్టలేకపోయి ప్రజలను పీడిస్తున్న సమయంలో ప్రజల పక్షాన్ని నిలబడి పోరాడిన మహావీరుడు దొడ్డి కొమరయ్య అని వెల్లడించారు. మొట్టమొదటిసారిగా తెలంగాణలో సాయుధ పోరాటం ద్వారా వారిపై అనుచిత పోరాటం చేసి తొలిగా అమరుడైన వీరుడు కొమరయ్య అని వెల్లడించారు. ఆయన పోరాట స్ఫూర్తి ద్వారానే మలిదేశ తెలంగాణ ఉద్యమం కొనసాగి ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిందని వెల్లడించారు. దీంతో ఆయన పోరాట స్ఫూర్తిని తెలియజేయడం కోసమే గ్రామంలో విగ్రహావిష్కరణ ఏర్పాటుకు ముందుకొచ్చామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ చిట్టేని సరితా శ్రీనివాసరావు, మాజీ ఎంపీటీసీ గొప్ప శ్రీధర్, మాజీ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ చిట్నేని అంజన్రావు, బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు బొంపెల్లి సురేంద్రరావు, మాజీ అధ్యక్షులు కొమ్ము బాలయ్య, మాజీ ఉప సర్పంచ్ షాడా శ్రీనివాస్, నాయకులు బొప్ప నరసయ్య, విష్ణు, శ్రీనివాస్, నవీన్, కుర్రా సావిత్రి, కుటుంబ సంఘం సభ్యులు తదితరులు కలరు. మా కుల బాంధవుడైన దొడ్డి కుమరయ్య విగ్రహం తెలంగాణ తొలి అమరవీరుడు. మా కుల బాంధవుడిగా మేము చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం. ఈరోజు మా గూడెం గ్రామంలో దొడ్డి కుమరయ్య విగ్రహ ప్రతిష్ట కోసం భూమి పూజ చేయడం జరిగింది. దీనికి సహకరించిన మా గ్రామ పెద్దలు, అన్ని కుల సంఘాల పెద్దలు, రాజకీయ పార్టీల నాయకుల పెద్దలు అందరి సమక్షంలో అందరూ మాకు సహకరించి అందరి సమక్షంలో భూమి పూజ చేసుకోవడం జరిగింది. ఈరోజు అందరూ మాకు ఎప్పుడు సహకరించాలని కోరుకుంటున్నాం. తొలి ముఖ్యమంత్రి తొలి అమరుడైన మా దొడ్డి కుమరయ్య గారి విగ్రహాన్ని ఈరోజు భూమి పూజ చేయడం జరిగింది. కాబట్టి పెద్దలు, గ్రామస్తులు అందరూ సహకరించిందని వాళ్ళకు ధన్యవాదాలు తెలుపుతూ ఈ విగ్రహాన్ని ఇట్ల వేళ సహకరించాలని కోరుచున్నాను. గూడెం గ్రామంలో కుర్మ యాదవ సంఘ సభ్యులందరికీ నమస్కారం తెలియజేస్తూ వారి యొక్క దైవమైన విగ్రహాన్ని వాళ్ళు ఈరోజు భూమి పూజ అన్ని పార్టీలను పిలిచి ఇవాళ సంఘ సభ్యులందరూ వాళ్ళ సంఘంలో నిర్ణయం తీసుకొని మండలంలో 2వ విగ్రహానికి ఇది గూడెం గ్రామం నాంది పలకడం జరిగింది. ఎందుకంటే గూడెం గ్రామంలో ఏది చేసినా అది మండలంతా నాంది పలుకుతుంది. కాబట్టి గూడెం గ్రామంలో యాదవ్ సోదరులు అందరూ మన విగ్రహాన్ని మనం పెట్టాలి. దొడ్డి కొమరయ్య గారి విగ్రహం పెట్టి మనొక జాతిని మనొక తెలంగాణ ఉద్యమంలో తొలి అమరుడై ఆనాడు తెలంగాణ ఉద్యమంలో మన జాతికి జరుగుతున్న అన్యాయాన్ని ఎదిరించి మనకు కావాల్సిన హక్కుల గురించి కొట్లాడిన మేధావి. కాబట్టి అసంటి మేధావి విగ్రహాన్ని మనం ఈ గూడెం గ్రామంలో జరుపుకోవడం చాలా సంతోషకరమైన విషయం. ఎందుకంటే రాబోయే రోజులలో ఈ భూమి పూజ కార్యక్రమం ఇలా చేసి అతి త్వరలోనే దీని సంఘ సభ్యులందరి సహకారంతో గ్రామస్తులు, సర్పంచ్ మరియు పాలకవర్గం టోటల్ వాళ్ళు ఎంబడ ఉండి అన్ని పార్టీలకు అతీతంగా
అతి తొందరలో విగ్రహావిష్కరణ కార్యక్రమం సుతం ఉంటది కాబట్టి మరి పూర్తి విషయంలో సహాయ సహకారం అందించడానికి గ్రామ ప్రజలు మేము సిద్ధంగా ఉన్నాం కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు ముందు ముందు ఎన్నో కార్యక్రమాలకు వాళ్ళు ఇది నాంది వలికిన వాళ్ళు అవుతారు. మండలంలో గాని జిల్లాల్లో గాని రాష్ట్రంలో గాని వీళ్ళని చూసి ముందు ఇంకా మిగతా యాదవ్ సోదరులు సుతం ముందుకొచ్చి అన్ని గ్రామాలలో నెలకొల్పాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన యాదవ్ సంఘ సోదరులందరికీ గ్రామ ప్రజలకు పార్టీలకు అతీతంగా వచ్చిన పెద్ద మనుషులందరికీ నమస్కారం తెలియజేస్తూ జై యాదవ్, జై జై యాదవ్. సిరిసిల్ల పట్టణ బీజేపీ మహిళా మోర్చా అధ్యక్షురాలిగా వేముల వైశాలిని నియమిస్తూ పట్టణ అధ్యక్షుడు నాగుల శ్రీనివాస్ నియామక పత్రాన్ని అందించారు. ఇట్టి నియామక పత్రాన్ని జిల్లా బీజేపీ అధ్యక్షులు రెడ్డిపోయిన గోపి, జిల్లా మహిళా మోర్చా అధ్యక్షులు పల్లవ అన్నపూర్ణ, పట్టణ అధ్యక్షుడు నాగుల శ్రీనివాసరావు చేతుల మీదుగా నియామక పత్రాన్ని వైశాలికి అందించారు. తమకు ఇంత పెద్ద బాధ్యతను అప్పగించిన కేంద్ర మంత్రి బండి సంజయ్, జిల్లా అధ్యక్షుడు గోపి, మహిళా అధ్యక్షురాలు అన్నపూర్ణలకు వైశాలి కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ బలోపేతానికి తన వంతు సహాయ సహకారాలు అందిస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్టణ మహిళా మోర్చా మాజీ అధ్యక్షులు పండగ మాధవి, మచ్చ లక్ష్మి, చందుపట్ల శ్రావంతి, భీముని శ్రీలత, అడ్డగట్ల లక్ష్మి, వేముల రజిత, గజ్జల అనిత, వేముల శ్రీలత, గుండెల్ని సంధ్య, మాదాసు రమ్య తదితరులు పాల్గొన్నారు. ఈరోజు సిరిసిల్ల పట్టణ అధ్యక్షురాలిగా వేముల వైశాలిని భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా టౌన్ ప్రెసిడెంట్గా నియమించడం జరిగింది. మహిళలందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. మహిళా మనులు ముందుకు రావాలని టౌన్లో ఇవాళ మహిళా మోర్చా ఆధ్వర్యంలో మహిళా ప్రెసిడెంట్గా ఈమెను ఎన్నుకోవడం జరిగింది. పార్టీ బలోపేతానికి కృషి చేయాలని కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు. నా పేరు వేముల వైశాలి. మంచి పట్టణ అధ్యక్షుడు నాగరసీనమ్మ గారికి, జిల్లా అధ్యక్షుడు అన్నపూర్ణక్క గారికి, అధ్యక్షుడు గోపన్న గారికి, హృదయపూర్వక సంజయ్ అన్న గారికి హృదయపూర్వక నమస్కారాలు. నేను నా బాధ్యతలు నా వంతు టైంతో పాటు నా వంతు కృషిగా ఎల్లవేళలా చేస్తాను. పార్టీ కోసం నా టైం ఎంతైనా కేటాయించగలుగుతాను. అందరికీ ధన్యవాదాలు. భారత్ మాతాకి జై. రాజ్యాంగం చట్టాలు లేని రోజుల్లోనే ప్రజల హక్కుల కోసం సర్వాయి పాపన్న గౌడ్ పోరాడారని, భవిష్యత్ తరాలకు సర్వాయి పాపన్న స్ఫూర్తి గాథలు తెలియచేయడం కోసమే ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు గూడెం గౌడ సంఘం అధ్యక్షులు పర్సాల అంజాగౌడ్ అన్నారు. ముస్తాబాద్ మండలం గూడెం బస్టాండ్ ప్రాంతంలో గౌడ సంఘం ఆధ్వర్యంలో సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహ ఏర్పాటుకు ముందుకు వచ్చారు. ఈ క్రమంలో అధ్యక్షులు పర్షాల అంజాగౌడ్ ఆధ్వర్యంలో సంఘం సభ్యులు స్థానికులతో కలిసి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బహుజన తొలి రాజ్యాధికార పోరాట యోధుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ అని వెల్లడించారు. సామాన్యుడిగా జన్మించి ఆధిపత్య కులాల అధికారాన్ని, బానిసత్వాన్ని ధిక్కరించి దళిత బహుజనులను రాజ్యాధికారం వైపు నడిపిన తొలి బహుజన్ రాజు పాపన్న అని పేర్కొన్నారు. పాపన్న తెలంగాణలో అనేక కోటలు నిర్మించి ఢిల్లీ సుల్తాన్లను, మొఘలులను ఎదిరించారని అన్నారు. ఎంత పోరాడినా చివరకు మొఘలుల సైన్యానికి సర్వాయి పాపన్న తలదించక తప్పలేదని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఆయన వీరగాథలను తెలియచేయడం కోసమే గ్రామంలో ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నట్టు వెల్లడించారు. ఈ కార్యక్రమం మాజీ సర్పంచ్ చిట్నేని సరితా శ్రీనివాసరావు, మాజీ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ చిట్నేని అంజన్రావు, బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు బొంపల్లి సురేంద్రరావు, మాజీ అధ్యక్షులు కొమ్ము బాలయ్య, మాజీ ఉప సర్పంచ్ షాడా శ్రీనివాస్, ముస్తాబాద్ లక్ష్మీపత గౌడ్, గౌడ సంఘం సభ్యులు దేవాగౌడ్, ఎల్లాగౌడ్, పరశురాములు గౌడ్, యాదగిరి గౌడ్, రాములు గౌడ్, వెంకట్ గౌడ్, బాలగౌడ్, అక్షయ్, దిలీప్, అజయ్, రాజు, బొప్ప నరసయ్య, విష్ణు, శ్రీనివాస్, నవీన్, కుర్ర సావిత్రి, కుర్మ సంఘం సభ్యులు తదితరులు ఉన్నారు. 11 నెలలు సాకలి, మంగలి, దూదేకుల అలాంటి బలహీన వర్గాల సోదరుల సహాయ సహకారాలతో గోల్కొండ కోటను 11 నెలలు పరిపాలించిన అమర వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ చరిత్రను గత పాలకులు తొక్కి వేస్తే ఒక 15 సంవత్సరాల క్రితం లండన్ మ్యూజియంలో ఆయన ఫోటో దొరికిందట. అంటే ఎంత దౌర్భాగ్య స్థితిలో ఉన్నాం. ఒక బీసీ వర్గాలను ఎలా ఆయన తలను తీసి 41 రోజు గోల్కొండ బురుజులకు వేలాడదీసిరట. కలలో కూడా మళ్ళా ఎవరు అధికారం దిక్కు రావద్దు, తిరుగుబాటు చేయొద్దని 41 రోజు గోల్కొండ కోట తలను వెన్నుపోటు పొడిచి తలను కోసి అక్కడ వేలాడదీసిండ్రు. అయినా ఆ త్యాగధనుని స్ఫూర్తి ఇవాళ మనందరికి కూడా ఆదర్శం కావాలి. ఆయన ఆశయాలను నడవడానికి మనమంతా కృషి చేస్తూ బలహీన వర్గాలు కూడా మన రాజ్యంలో వాటా దక్కడం కోసం మనం ఈ ప్రజాస్వామ్య పద్ధతిలో ముందుకు పోవాలి. మరి అదే స్ఫూర్తితో ఈరోజు గూడెం గ్రామంలో ఆయన విగ్రహ ప్రతిష్టాపనకు గౌడ సంఘం ఆధ్వర్యంలో గ్రామ పరిపాలన అధికారుల ఆధ్వర్యంలో భూమి పూజ చేయడం జరిగింది. మరి ఈ విషయంలో మాకు అందరూ సహాయ సహకారాలు అందించాలని ఆశిస్తున్నాం.
ఈరోజు శుభసూచకం. ఈరోజు మా గూడెం గ్రామంలో గౌడ కులస్తుల ఆధ్వర్యంలో గౌడ కులస్తుల ఆశాజ్యోతి అయినటువంటి బడుగు బహుజనుల ఆశాజ్యోతి ఆనాడు 1800 శకంలో బడుగు బలహీన వర్గాల గురించి పోరాటం చేసి పెత్తందార్ వ్యవస్థను అణగదొక్కినటువంటి మహా గొప్ప నాయకుడు సర్దార్ సర్వై పాపన్న గారి విగ్రహాన్ని మా గూడెం గ్రామంలో మరి భూమి పూజ చేసి పెట్టడానికి గౌడ కులస్తులు ముందుకొచ్చినారు. వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. పాపన్న గారి చరిత్ర చెప్పాలంటే చాలా ఉంది. ఈ తెలంగాణ ప్రాంతంలో అప్పుడే 100 సంవత్సరాల క్రితమే అప్పుడు రజాకార్ల పెత్తందార్ వ్యవస్థను కూడా ఆయన గమనించి పేదలకు అన్యాయం జరుగుతున్న ఉద్దేశంతో ఉద్యమాలు చేసి పోరాటం చేసి బడుగు బలహీన వర్గాలకు అండగా నిలిచినటువంటి గొప్ప నాయకుడు. అట్లాంటి నాయకుని విగ్రహం ఈరోజు గూడెం గ్రామంలో స్థాపించినందుకు గౌడ కులస్తులందరూ కూడా ప్రత్యేకమైన జైభీములు తెలియజేస్తూ మరి ఈరోజు భూమి పూజ చేయడం జరిగింది. అది తొందరగానే ఏది భూమి పూజ చేసి కూడా మనం బాగా రోజులు ఉంచకుండా గౌడ కులస్తులందరూ కూడా కలిసి మళ్ళీ ఒక 2-3 నెలలనే మనం విగ్రహం పెట్టి ఇనాగ్రేషన్ చేసుకోవాలని ఈ సందర్భంగా వారికి తెలియజేస్తూ నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చినటువంటి మా గౌడ కులస్తులందరూ కూడా జై భీమ్ తెలియజేస్తున్నారు. సర్దార్ సర్వై పాపన్న. బీసీ సాధికారత సంఘం పక్షాన సిరిసిల్ల పట్టణంలోని శాంతినగర్ సంఘం కార్యాలయంలో జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ గాజుల బాలయ్య అధ్యక్షతన సమావేశాలు నిర్వహించి సిరిసిల్ల పట్టణ ప్రధాన కమిటీ, యువత కమిటీ, మహిళా కమిటీలను ప్రకటించి వారికి నియామక పత్రాలను ఉమ్మడి జిల్లా అధ్యక్షులు పొలాస్ నరేందర్ చేతుల మీదుగా అందజేశారు. సమావేశం కంటే ముందుగా సంఘం కార్యాలయాన్ని నరేందర్ ప్రారంభించారు. నూతన కమిటీలను ఉద్దేశించి పొలాస నరేంద్ర మాట్లాడుతూ బీసీ సాధికారత సంఘం బలోపేతం కొరకు సంఘం కమిటీలు పారదర్శకంగా పటిష్టవంతంగా పనిచేయాలన్నారు. సమావేశానికి అధ్యక్షత వహించిన జిల్లా అధ్యక్షులు గాజుల బాలయ్య మాట్లాడుతూ బీసీలు జనాభా ప్రాతిపదికపైన రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు అన్ని రంగాలలో ముందుకు తీసుకెళ్లాలని, అందుకు సరిపడా నిధులను బడ్జెట్ లో కేటాయించాలని, ముఖ్యంగా బీసీలు రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా, విద్యాపరంగా, ఉద్యోగపరంగా ఎదుగుదల చెందుటకు ప్రభుత్వాలు కృషి చేయాలని బాలయ్య కోరారు. జిల్లా ప్రధాన కార్యదర్శి తీగల శేఖర్ గౌడ్ మాట్లాడుతూ బీసీల జనాభా ప్రకారంగా చట్టబద్ధమైన రిజర్వేషన్లు కల్పించాలని, గత ఎన్నికలలో బీసీలకు చేసిన వాగ్దానాలను నెరవేర్చాలని ప్రభుత్వాన్ని కోరారు. జిల్లా యువత అధ్యక్ష కార్యదర్శులు అంకారపు మహేష్, గుజ్జె శివరాములు మాట్లాడుతూ నిరుద్యోగ బీసీ యువతకు ఉద్యోగాలు, ఇతర ఉపాధి అవకాశాలు, విద్యలో పెండింగ్ లో ఉన్నటువంటి స్కాలర్షిప్, ఫీజు రియంబర్స్మెంట్ వంటి బకాయిలు వెంటనే చెల్లించాలని ప్రభుత్వాన్ని కోరారు. మహిళా సంక్షేమం కొరకు బీసీ జనాభా ప్రాతిపదికన ప్రభుత్వం మరిన్ని నిధులు కేటాయించాలని, అన్ని రంగాలలో మహిళలకు మరింత ప్రాధాన్యత కల్పించాలని మహిళా సంఘం జిల్లా అధ్యక్షులు గుజ్జె తార ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు చింతకుంట వెంకటేశం, పత్తిపాక పద్మ, ఆడపు చంద్రకళ మరియు మున్నూరు కాపు సంఘం జిల్లా అధ్యక్షులు బొప్ప దేవయ్య, జిల్లా నాయకులు గోసిక శ్రీనివాస్ మరియు బీసీ నేత కందుకూరి రామగౌడ్ మరియు నూతనంగా ఎన్నిక కాబడ్డ పట్టణ గౌరవ అధ్యక్షులు తెగల శేఖర్ గౌడ్, పట్టణ అధ్యక్షులు గుజ్జె శివరాం, పట్టణ ప్రధాన కార్యదర్శి జక్కని రవి, యువత కమిటీ అధ్యక్ష కార్యదర్శులు అన్నారపు వేణుగోపాల్, వెల్లని సాయికృష్ణ మరియు మహిళా కమిటీ అధ్యక్ష కార్యదర్శులు వంకాయల కావ్య, కొత్వాల ప్రమీల, ఉపాధ్యక్షులుగా చింతకొండ పద్మ మరియు కమిటీల కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. జనాభా ప్రాతిపదికపైన బీసీలకు రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా, విద్యాపరంగా, ఉద్యోగపరంగా తదితర అన్ని రంగాలలో సంక్షేమ కార్యక్రమాలలో సరైన ప్రాతినిధ్యం కల్పించాలని కోరుతూ ఈ బీసీ సాధికారిత సంఘం మరి ముందుకు వెళ్ళడం జరుగుతుంది. జనాభాను బట్టి చూస్తే ప్రతి ఎన్నికల్లో జనాభా ప్రాతిపదిక పైన బీసీలకు సరైన ప్రాతినిధ్యం కల్పించడం లేదు. సంక్షేమ కార్యక్రమాలలో కూడా అరకొర నిధులు కేటాయించడం జరుగుతుంది. కాబట్టి జనాభా ప్రాతిపదిక పైన మాకు బీసీలను అన్ని రంగాలలో ప్రాతినిధ్యం కల్పించాలని కోరుతూ బీసీ ఆర్గనైజేషన్ ప్రారంభించడం జరిగింది. మరి బీసీ సంఘానికి అనుబంధ సంఘాలకు కూడా విద్యార్థి సంఘం ఉన్నది. విద్యార్థులకు కూడా చాలా సమస్యలు ఉన్నాయి. విద్యార్థుల కాలేజీలలో సీట్లు దొరకడం విషయంలో, మరి హాస్టళ్లలో సౌకర్యాల విషయంలో, వాళ్లకు స్కాలర్షిప్లు రావడంలో, మరి ఫీజు రియంబర్స్మెంట్ రావడం వంటి చాలా సమస్యలు ఉన్నాయి. యువత కూడా చాలామంది విద్యను అభ్యసించి గ్రాడ్యుయేట్స్ అయ్యి నిరుద్యోగులు ఉన్నారు, వారికి ఉపాధి లేదు. మహిళలకు కూడా సంక్షేమ కార్యక్రమాలు కూడా అరకొర సౌకర్యాలు ఉన్నాయి. ఈ విధంగా మరి ఎన్నో సమస్యలు ఉన్నాయి. కాబట్టి వాటి సమస్యలన్నింటినీ పరిష్కారం కొరకు మరి బీసీ సాధికారిత సంఘానికి
అనుబంధ సంఘాలను కూడా బలోపేతం చేయాలన్న ఉద్దేశంతో మరి ఈరోజు అనుబంధ సంఘాలను కూడా ఏర్పాటు చేయడం జరుగుతున్నది. మరి ఏ ప్రభుత్వాలు ఉన్నప్పటికీ మరి బీసీ జనాభాను బట్టి ప్రాతినిధ్యం కల్పించాలని గత అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో బీసీలకు చేసిన వాగ్దానాలను చట్టబద్ధంగా అమలుపరచాలని మరి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు బీసీ జనాభా ప్రకారంగా మరి రానున్న 2025-26 బడ్జెట్లో నిధులు కేటాయించాలని మరి కేంద్ర ప్రభుత్వం కూడా జనగణన కార్యక్రమం చేపట్టడంలో కులగణన కార్యక్రమాన్ని కూడా చేపట్టాలని ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాము. కేంద్ర ప్రభుత్వంలో కూడా బీసీల కొరకు ప్రత్యేకమైన మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని కూడా ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని కోరుతున్నాము. స్థానిక సంస్థలనే కాకుండా చట్టసభల్లో కూడా మరి బీసీలకు రిజర్వేషన్లు కల్పించి చట్టసభల్లో కూడా మరి అన్ని కులాల వారు ప్రవేశించే విధంగా అడుగుపెట్టే విధంగా ప్రభుత్వాలు అవకాశాలు కల్పించాలని సందర్భంగా తెలియజేస్తున్నాము. బీసీ కుల చేతి వృత్తులు రోజు రోజుకు కనుమరుగై బీసీలకు ఉపాధి లేక జీవనోపాధి కష్టంగా మారి బ్రతికే బరువై గల్ఫ్ దేశాలకు వెళ్తున్నాం. మరి బీసీ కులానికి చెందని వారు ఇతర కులాల వాళ్ళు పెద్ద పెద్ద పెట్టుబడులను పెట్టి బీసీ కులాలకు సంబంధించిన చేతి వృత్తులను మిషనరీల ద్వారా తయారు చేసి విక్రయించడం వల్ల వాటితో బీసీ కులాలు, బలహీన వర్గాలు, అట్టడుగు వర్గాలు, దారిద్ర్య రేఖ దిగువనున్న వర్గాలు పెట్టుబడులు పెట్టి పోటీ పడలేక జీవనోపాధి కష్టంగా మారుతున్నది. కాబట్టి అన్ని బీసీ కుల సంఘాలకు రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక కార్పొరేషన్లను ఏర్పాటు చేసి కార్పొరేషన్లకు తగిన నిధులను కేటాయించి ఆ కార్పొరేషన్ల ద్వారా కుల వృత్తులకు సంబంధించిన మిషనరీలను అందించి కనుమరుగైతున్న కుల వృత్తులను కాపాడి గతంలో మాదిరిగా బీసీ కులాలు దర్జాగా కుల వృత్తులు చేసుకుంటూ ఎలా బతికారో ఆ పరిస్థితి, నాటి పరిస్థితి మళ్ళీ ఈరోజు తీసుకురావాలని రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా కోరుతున్నాం. పోర్టుగల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ అభివృద్ధికి పాలకవర్గం కృషి చేస్తుందని చైర్పర్సన్ తలారి రాణి నరసింహులు అన్నారు. మార్కెట్ యార్డులో నేడు సర్వసభ్య సమావేశం నిర్వహించి పలు అంశాలపై చర్చించారు. ముస్తాబాద్ మండలం పోర్టుగల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయం చైర్మన్ తలారి రాణి నరసింహులు అధ్యక్షతన పాలకవర్గ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా గత సమావేశంలో తీర్మానించిన పనుల పురోగతి, రాబోయే రోజుల్లో చేపట్టబోయే అభివృద్ధి పనులపై పాలకవర్గం చర్చించింది. ఈ సందర్భంగా కార్యాలయానికి వచ్చిన ఆదాయ వ్యయ ఖర్చులను కార్యదర్శి హరినాథ్ సభ్యులకు వివరించారు. ఈ సందర్భంగా చైర్పర్సన్ మాట్లాడుతూ రైతులకు మెరుగైన సేవలందించే దిశగా పాలకవర్గం పనిచేస్తుందని వెల్లడించారు. పాలకవర్గ సమిష్టి కృషితోనే అన్ని రంగాలలో మార్కెట్ కమిటీని ముందుకు తీసుకువెళ్తున్నట్లు పేర్కొన్నారు. అలాగే రైతులకు ఎలాంటి సమస్యలు ఉన్నా నేరుగా మార్కెట్ కమిటీని సంప్రదించినట్లయితే సత్వరమే తమ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని పేర్కొన్నారు. ఈ సమావేశంలో వైస్ చైర్మన్ వెలుముల రామిరెడ్డి, సభ్యులు సుద్దాల రాజయ్య, క్యారం రాజు, బద్దిపరుగ ప్రతాప్ రెడ్డి, నల్లా బుచ్చయ్య, రాగం కుమరయ్య, లకావత్ మున్నా, సారగొండ రాములు, కదిరే సత్తయ్య గౌడ్, బొప్ప మారుపక్క శంకర్, కుంబాల యాదగిరెడ్డి, కార్యదర్శి హరినాథ్ కలరు. పాలక మండలి సమావేశం ఏర్పడడం జరిగింది. ఇందులో భాగంగా 2025-26 సంవత్సరం ఆర్థిక బడ్జెట్ సెక్రటరీ గారు చూపించడం జరిగింది, చదవడం కూడా జరిగింది. తర్వాత రేపు ప్రపోజల్స్ పెట్టేదాని గురించి కూడా తీర్మానం చేయడం జరిగింది. ఇంతకుముందు మా ఫిబ్రవరిలో సార్ మనం పెట్టింది జనవరిలో కూడా మేము కొన్ని 1,85,00,000కు తీర్మానం చేసి పంపడం జరిగింది. అది కూడా ప్రాసెస్ నడుస్తూ ఉంది. ఇక ఈ 2025-26కి ఈరోజు చర్చ జరగడం జరిగింది. ఇది అందరూ మా సంఘ సభ్యులందరూ ఆమోదం తెలపడం జరిగింది. సభకు నమస్కారం. ఈరోజు నూతన మార్కెట్ కమిటీ పాలకవర్గ కమిటీ మీటింగ్ పెట్టుకోవడం జరిగింది.
మన సార్ గారు సెక్రటరీ సార్ గారికి, మన వైస్ ప్రిన్సిపల్ రామరెడ్డి గారికి, మన నూతన పాలక వర్గ కమిటీ మన రామరెడ్డి డైరెక్టర్ మన రామరెడ్డి గారికి, మోరేపల్లి ఆవునూరు డైరెక్టర్ అందరికీ, రామరెడ్డి గారు ఆవునూరు అందరికీ పేరు పేరున నా యొక్క ప్రత్యేకంగా ధన్యవాదములు. ఈరోజు ఏమి వర్క్స్ మా మార్కెట్లో వర్క్స్ ఎలాంటి చిన్న చిన్న ప్రయోజనాలు ఉన్నాయో చేసుకోవడం మన తీర్మానం మీటింగ్లో పెట్టుకోవడం జరిగింది. కాబట్టి మీ ముందు మేము పెట్టుకోవడం తీర్మానం చేసుకోవడం అందరం కట్టకని చేసుకోవాలని నేను మీ ముందు చెప్పుకోవడం జరుగుతుంది. గౌరవ ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో మన జనవరిలో మీటింగ్లో మేము కొన్ని వర్క్స్ పెట్టినాము, ఒక ప్రామిస్ కాలేవు. అయినాక మన తుమ్మల నాగేశ్వరరావు మన గౌరవ ముఖ్యమంత్రి గారికి, మన కేకే వెంకటరమణ గారికి అందరికీ మేము అన్ని రోజులు పెట్టినాము. అవి వచ్చిన తర్వాత మనం అందరం కందు కట్టుకొని కలిసిమెలిసి ఎలాంటి ఇబ్బందులు పడకుండా ఏ వర్క్స్ కానీ చిన్న చిన్నవి కానీ మనకు సారు చిన్న విషయం కానీ ఏది కానీ నాకు చెప్పి చేస్తున్నాడు మన సెక్రటరీ సారు. కాబట్టి ఈ మీటింగ్లో మీకు తెలియజేయడం కాబట్టి మీకు తెలపాలని నేను ఈరోజు మీటింగ్ పెట్టుకోవడం జరిగిందని మీకు అందరికీ ప్రత్యేకంగా మరొకసారి ధన్యవాదాలు చెప్తున్నాను. ఎస్సీ వర్గీకరణ పూర్తయిన తర్వాత గ్రూప్స్ ఫలితాలు విడుదల చేయాలని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ పిలుపు మేరకు సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ఎదుట డప్పు చప్పులతో నిరసన వ్యక్తం చేశారు. జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ఎంఆర్పీఎస్ నాయకులు టెంట్ వేసుకుని డప్పుల దరువు వేస్తూ నిరసన వ్యక్తం చేశారు. ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ పిలుపు మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ అమలు చేసేందుకు వరకు గ్రూప్ 1, 2, 3 తో పాటు అన్ని రకాల ఫలితాలు నిలుపుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ నిరసన దీక్షలో ఎంఎస్పీ జిల్లా అధ్యక్షుడు కానాపురం లక్ష్మణ్, ఎంఆర్పీఎస్ రాష్ట్ర నాయకులు గుండా దామస్ మాదిగ, జిల్లా అధికార ప్రతినిధి గుండెటి రాజు మాదిగ, జిల్లా కన్వీనర్ ఎలగందుల భిక్షపతి మాదిగ, జిల్లా కో కన్వీనర్ సావనపల్లి రాకేష్ మాదిగ, నేరెళ్ల శ్రీనివాస్ మాదిగ, దండోర కళామండలి జిల్లా ఉపాధ్యక్షుడు పసుల దుర్గయ్య మాదిగ, తంగళ్లపల్లి మండల అధ్యక్షులు సావనపల్లి బాలయ్య మాదిగ, కోనరావుపేట మండల అధ్యక్షుడు కొమ్ము రాజశేఖర్ మాదిగ, సిరిసిల్ల టౌన్ అధ్యక్షుడు బడుగు లింగయ్య మాదిగ, ప్రధాన కార్యదర్శి కత్తరపాక సంతోష్ మాదిగ, తంగళ్లపల్లి మండల గౌరవ అధ్యక్షుడు మల్యాల లక్ష్మణ్ మాదిగ, నాయకులు చదల రాకేష్ మాదిగ, మేకల బాబు మాదిగ, కొమ్ము ప్రశాంత్ మాదిగ, కుర్మరాజు మాదిగ, మానవుడి ధనుష్ మాదిగ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మరి గౌరవనీయులు పద్మశ్రీ అవార్డు గ్రహీత మందకృష్ణ మాదిగ గారు ఆదేశానుసారము మరి ఏదైతే ఎస్సీ వర్గీకరణ బిల్లును ఆమోదింపేంత వరకు కూడా మరి అసెంబ్లీలో తీర్మానమై డిక్లరేషన్ అయినంత వరకు కూడా ఏదైతే గ్రూప్ 1, 2, 3, 4 ఏదైతే ఉద్యోగ ఫలితాలు నిలిపివేయాలనే దాని మీద గౌరవనీయులు మందకృష్ణ మాదిగ గారు రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయాల ముందు, అదేవిధంగా అన్ని మండల కేంద్రాల ముందు మరి నిరసన రిలే దీక్షలు మరి చేయవలసిందిగా రాష్ట్ర కమిటీ నిర్ణయించడం జరిగింది. మరి మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో మరి కలెక్టర్ కార్యాలయం ముందు కూడా మరి ఏదైతే అసెంబ్లీలో తీర్మానం పూర్తి దాన్ని బిల్లు పెట్టేంత వరకు కూడా ఏదైతే ఆ గ్రూప్ 2, గ్రూప్ 1 ఫలితాలు ఉన్నాయో నిలిపివేయాలనే దాని మీద మరి ఈరోజు దీక్షలు ప్రారంభించడం జరిగింది. ఈ దీక్షలు ఈ రోజు నుండి అసెంబ్లీ అయిపోయేంత వరకు కూడా మరి 27వ తారీఖు వరకు కూడా మరి మందకృష్ణ మాదిగ గారు కొనసాగించాలనేది కూడా సూచించడం జరిగింది. కాబట్టి ఏదైతే ఖచ్చితంగా మరి కాంగ్రెస్ ప్రభుత్వము వర్గీకరణ చేసి మాదిగలకు న్యాయం చేస్తామని మాట ఇచ్చిందో మాట ఇచ్చిన ప్రకారం నిలబడకుండా మరి మాదిగలను మోసం చేసే విధంగా మరి కార్యక్రమం చేస్తుంది. కాబట్టి దానికి నిరసనగా మరి అన్ని మండలాల కేంద్రాల్లో మరి రేపటి నుంచి అందరూ కూడా మరి మాదిగ ఉపకులాలు మరి వర్గీకరణకు మరి మద్దతు ఇచ్చేటువంటి అన్ని సామాజిక వర్గాలు కూడా మాకు మద్దతుగా కార్యక్రమాల్లో మాకు మద్దతు ఇవ్వాల్సిందిగా తెలియజేస్తున్నాం. జై మాదిగ. పద్మశ్రీ అవార్డు గ్రహీత మందకృష్ణ మాదిగ గారి ఆదేశాల మేరకు రాష్ట్రం అంతటా కలెక్టరేట్ల ముందట మరియు మండలాల ఎంఆర్ఓ ఆఫీసుల ముందట కూడా ధర్నా కార్యక్రమాలు చేయాలని పిలుపు మేరకు ఇంతకుముందు మనకు రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన మాటను నిలబెట్టుకోకుండా ఇప్పటి నుండేలే ఈ రోజు నుండేలే గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 మరియు SWHO మరియు ఇంటెలెక్చువల్ ఫలితాలను విడుదల చేయాలని ఆలోచిస్తున్నాడు. ఏదేమైనా కానీ వర్గీకరణ అయ్యేంత వరకు చట్టబద్ధత కల్పించేంత వరకు ఖచ్చితంగా ఎలాంటి నోటిఫికేషన్లు కానీ ఎలాంటి కూడా రిక్రూట్మెంట్లు కానీ ఎలాంటి ఫలితాలను విడుదల చేయొద్దని మా రాజన్న సిరిసిల్ల ఎంఆర్పీఎస్ పక్షాన
మేము విజ్ఞప్తి చేస్తున్నాం మరియు డిమాండ్ చేస్తున్నాం. జై మాదిగా, జై మందకృష్ణ. రాజన్న సిరిసిల్ల జిల్లా వైద్యాధికారి రజిత ఇల్లంతకుంట ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ చేశారు. ఓపీ ఫార్మసీ ల్యాబ్లను పరిశీలించారు. ఇల్లంతకుంట మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని డిఎం అండ్ హెచ్ఓ రజిత ఆకస్మిక తనిఖీ చేశారు. ఆసుపత్రి పరిసరాలను పరిశీలించారు. గోపిల ఫార్మసీ బుక్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆరోగ్య సిబ్బందికి పలు సలహాలు సూచనలు ఇచ్చారు. అనంతరం ఏఎన్ఎం, ఎన్సిడి స్క్రీనింగ్, ఏఎంసీ రిజిస్ట్రేషన్ మరియు అన్ని రకాల ఆరోగ్య కార్యక్రమాలపై రివ్యూ నిర్వహించారు. అనంతరం పెద్దలింగాపూర్లో నూతనంగా నిర్మించిన పిహెచ్సి భవనాన్ని సందర్శించి దాని ప్రారంభోత్సవానికి కలెక్టర్ మరియు ఎమ్మెల్యే అనుకూలమైన తేదీని ప్రకటిస్తామని చెప్పడం జరిగింది. ఇటు కార్యక్రమంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యాధికారులు డాక్టర్ పి శరణ్య మరియు డాక్టర్ జె జీవన్ జ్యోతి, జిల్లా డిడిఎం కార్తీక్, హెచ్ఈఓ లింగం, సిహెచ్ఓ శాంత, హెచ్ఈఓ రమణ ప్రసాద్, పిహెచ్ఎన్ తారాభాయ్, హెల్త్ సూపర్వైజర్ జవహర్ మరియు ఏఎన్ఎంలు మరియు ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు. ఎందుకంటే ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనం జనాలకి ఇక్కడ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ అందుబాటులోకి వచ్చే వరకు మినిమం మనం ఏదైతే ఇక్కడ లోకల్లో జనాలకి ఇస్తున్న సర్వీసెస్ ఇబ్బంది కలగకుండా కంటిన్యూ చేయడం కోసం అనేది మన ఎమ్మెల్యే గారి చొరవతో మన డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారి ఆదేశం ప్రకారం ఇక్కడ సర్వీసెస్ కంటిన్యూషన్ కోసం అనేసి మనం అక్కడ ఉన్న బిల్డింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా మొత్తం కూడా అలాంగ్ విత్ స్టాఫ్ అందరూ కూడా ఇక్కడికి షిఫ్ట్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఈ రోజు నుండి మనకు ఫర్దర్గా కమ్యూనిటీ హెల్త్ సెంటర్ అందుబాటులోకి వచ్చే వరకు సర్వీసెస్ వచ్చే వరకు ఇక్కడ ఉండే సర్వీసెస్ని ఏవైతే మన స్టాఫ్ ఇస్తున్నారో ఈ సర్వీసెస్ని జనాలందరూ కూడా ఉపయోగించుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. నూతనంగా బాధ్యతలు స్వీకరించిన జిల్లా బీజేపీ అధ్యక్షుడు రెడ్డిపోయిన గోపిని జిల్లారెడ్డి సంక్షేమ సంఘ మాజీ అధ్యక్షుడు కూర అంజిరెడ్డి మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమై ఎస్ఎస్ న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.